ఎలక్షన్ టైంలో అదే వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు ఉండకూడదు, వాళ్ళ పాత్ర కరెక్ట్ కాదు, ఏం చేస్తారు ఇప్పుడు? ఎలక్షన్ కమిషనా లేకపోతే కేవలం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది ఎవరు? అంతకుముందు కోర్టులకు వెళ్ళింది ఎవరు? సచివాలయ వ్యవస్థ వద్దు, వాలంటీర్ల వ్యవస్థ కూడా వద్దని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళింది ఇదే తెలుగుదేశం పార్టీ. పంచాయతీ వ్యవస్థే ఉండాలి, పంచాయతీలతో పాటు సచివాలయ వ్యవస్థ ఉండకూడదని కోర్టులకు వెళ్ళారు. వాలంటీర్లు అసలు ఉండకూడదని కోర్టులకు వెళ్ళారు. సరే, వాలంటీర్లు ఎన్నికల విధిలో పాల్గొనకూడదు వెళ్ళారు. అసలు ఎన్నికల విధిలో వాళ్ళు ఎందుకు పాల్గొంటారు? బేసిక్గా రాజకీయాలు తెలిసిన వాడికి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, వాళ్ళు వాలంటీర్లు సేవ చేసేవాళ్ళు. అండ్ వాలంటీర్లు కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నారు, వాళ్ళకి ఇచ్చే శాలరీ సరిపోవట్లేదు, వాలంటీర్లే అయినప్పటికీ కూడా మాకు జీతం సరిపోవట్లేదని రివర్స్ అవుతున్నారనే ప్రచారం కూడా ఒకటి ఊపందుకుంది కదా. రివర్స్ అయితే అసలు వాళ్ళు వాలంటీర్ ఉద్యోగానికి పనికిరాని అర్థం. వాలంటీర్ అంటే సేవ, అది ఉద్యోగం కాదు కదా. వాలంటీర్ అంటే సేవ చేసేదానికి గౌరవ వేతనం ఇస్తారు. నాకు ఆ గౌరవ వేతనం ఎంత కావాలో అంత కావాలని డిమాండ్ చేస్తే ఇంకా వాళ్ళు వాలంటీర్ ఎట్లా అవుతారు? రెండో అంశం వచ్చేటప్పటికి వాలంటీర్ల వ్యవస్థని పెన్షన్లో పంపిణీ చేయొద్దని చెప్పి వీళ్ళు వెళ్ళారు. అవును, దాంట్లో ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు ఈ వాలంటీర్లతో పెన్షన్లు కూడా పంపిణీ చేయొద్దు అన్నారు. పెన్షన్లు ఒక నెల వాలంటీర్లు పంపిణీ చేయకపోతే 46 మంది చనిపోయారు 3 రోజుల వ్యవధిలో. మరి ఇదే వాలంటీర్లు కరోనా సమయంలో కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడారు. ఏది వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ కరోనాలో మన తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు చూసుకోలేని పరిస్థితిలో కూడా వీళ్ళు సేవ చేస్తే అటువంటి వాళ్ళని వద్దని చెప్పి అవతాతలకు వెళ్ళి పెన్షన్లు పంచొద్దంటే ఏం వాలంటీర్లు వెళ్ళి ప్రభావితం చేస్తారా? ఏం ఇప్పుడు వెళ్ళి చేయరా? వాళ్ళు ఉండేది 50ఏళ్ళలోనేగా. ఆ 1వ తారీఖు వెళ్ళి పెన్షన్ ఇవ్వకపోతే 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు ఇంటికి వెళ్ళి అమ్మ వైసీపీ కోటేయమని చెప్పరా? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం. అంటే ఈ పెన్షన్ వ్యవస్థ కావాలంటే కొనసాగించవచ్చు, ఎలా అయితే వాళ్ళు అందించగలరు, అయినప్పటికీ కూడా కావాలని ప్రతిపక్షాలు చేసిన దాన్ని ఇంకా పెద్ద చేసి చూపించడం కోసం వాళ్ళు కనీసం పెన్షన్ గురించి పట్టించుకోవట్లేదని ఒక వ్యాఖ్య కూడా ఉంది కదా. అందించాలనుకుంటే అందించవచ్చు అన్నారు కదా. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజు అందించావట. పంచాయతీ ఆఫీసుల దగ్గరికి లైన్లో క్యూలో నిలబడి తీసుకునే పద్ధతే కదా. ఇప్పుడు కూడా పక్కన తెలంగాణ నుంచి భారతదేశం మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప పెన్షన్లు తీసుకోవాలంటే అవతాతలు వికలాంగులు ఎక్కడికి వెళ్ళాలి? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలిగా. దేశం మొత్తం అదనంగా మరి అందించేది ఏదైతే మిగిలిన రాష్ట్రాలు ఎందుకు అందించలేకపోయారు? బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అందిస్తున్నారు అట్లా ఇంటింటికి వెళ్ళి? దానికి ఎంప్లాయబిలిటీ ఉండాలి, దానికి సంబంధించినటువంటిది ఒక సెలెక్ట్ చేసి, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉంటారు ఆ డిపార్ట్మెంట్లో అందరూ వెళ్ళి పెన్షన్లు అందిస్తానే 3-4 రోజులు కూర్చుంటే మిగిలిన పనులు ఎవరు చూస్తారు? సో దానికి ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి నాట్ ఓన్లీ పెన్షన్స్, ఈరోజు వాలంటీర్లు 543 సేవలు సచివాలయంలో ఏదైతే అందుబాటులో ఉన్నాయో ఆ సేవలన్నిటికీ రిలేటెడ్ వాలంటీరే. వాళ్ళు ఏదో 1వ తారీఖు వెళ్ళి పెన్షన్ ఇస్తారనుకోండి, మీకు అమ్మఒడి డబ్బులు పడ్డాక కూడా పడ్డాయా లేదని మళ్ళీ వెళ్ళి అకౌంటబిలిటీ, అమ్మ మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా, పడితే మళ్ళీ తమ్మేయండి ఎస్ రిసీవ్డ్. సో అట్లానే పథకానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఒక ఆధార్ కార్డు నుంచి బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ నుంచి అన్ని రకాల సిస్టమ్స్ వాళ్ళకి అందుబాటులో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఈ సేవలే కాదు సార్, వాళ్ళకి ఏదైనా పర్సనల్గా అయ్యా నేను మెడిసిన్ తెచ్చుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళి కొద్దిగా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకురా అన్నా కూడా పాపం సేవ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని వద్దని వాళ్ళని గోని సంచులు మోసేవాడని ఒకడు, వాడు మగాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొడతారని ఒకళ్ళు, వాడు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతాడని ఒకడు, అమ్మాయిల్ని డేటా అంతా అమ్మేస్తున్నాడని ఇంకొకడు, వాళ్ళు టెర్రరిస్టులని ఒకడు, వాడు ఏంటి స్లీపర్ సెల్స్ అని ఇంకొకడు. ఇట్లా మాట్లాడి మరి సిగ్గు లేకుండా ఆ స్లీపర్ సెల్ ఆ టెర్రరిస్టులని మళ్ళీ మేము కొనసాగిస్తామని ఎందుకు చెబుతున్నారా? ముందు వాలంటీర్లు కాళ్ళు పట్టుకొని బహిరంగ క్షమాపణ చెప్పి మేము చేసిన మాటలన్నీ విత్డ్రా చేసుకున్నామని చెప్పి అప్పుడు మాట్లాడమండి వాలంటీర్ల మీద. సో ఇప్పుడు 10,000 ఇచ్చేస్తామంటే, ఏదైనా పసుపు కుంకుమ ఇచ్చినట్టు 10,000 ఇచ్చేస్తామంటే అక్క చెల్లెమ్మలే నమ్మలా. ఈరోజు ప్రజలకు సేవ చేసేటువంటి వాలంటీర్లు నమ్ముతారు. నువ్వు 10,000 ఇస్తానంటే, నువ్వు 10,000 కాదు 20,000 ఇస్తానన్నా అక్కడ నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు క్లియర్గా క్లారిటీగా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ వ్యవస్థలన్నీ రద్దు అయిపోతాయి, సచివాలయ వ్యవస్థను తీసేస్తారు. ఎందుకు పంచాయతీలు ఉండగా సచివాలయం ఎందుకు అంటారు మళ్ళీ? సో అట్లానే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు. ఉన్న పథకాలన్నీ అంత ముందులాగా వెళ్ళి అడుక్కొని జన్మభూమి కమిటీల దగ్గర తీసుకోవాలి. కేవలం ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక అభూత కల్పన, లేకపోతే కనిపించే ఆ ఒకటి నుంచి మిగతానన్నింటినీ మాఫ్ చేస్తున్నారు, అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి అనే వర్షంలో కేవలం అదే ప్రచారం చేస్తున్నారు అనే పాయింట్లు మాట్లాడే మాటలకి ప్రచారం ఏముంది? ఇప్పుడు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. ఇంకా నాన్ డీబీటీ అంటే డైరెక్ట్గా డబ్బుల రూపంలో కాకుండా వాళ్ళకి అందినటువంటిది ఇంకొక 1,80,000 కోట్లు ఉంది. అంటే మొత్తం 4,50,000 కోట్లు ఈ 58 నెలల కాలంలో ప్రజలకు నేరుగా అందింది, ఒక్క రూపాయి అవినీతి లేకుండా. ఇదే 4.5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ నిజంగా అందాలంటే ఓ 3.5 లక్షల కోట్లు తెలుగుదేశం వాళ్ళు జేబులో వేసుకొని 1 లక్ష కోట్లు అందేయాలి అక్కడక్కడ. కానీ ఈరోజు
ఆ పేదవాడికి డైరెక్ట్ బెనిఫిట్ రూపంలో అందటం వల్ల అక్కడే ఆ డబ్బులు అనేది రొటేషన్ అవుతుంది. పేదవాడు ఈ రోజు కంటే రేపు బాగా బతకగలననే నమ్మకం ఏర్పడింది. సో అలానే బతుకుతూ ఉన్నారు. సో వాళ్ళ జీవన ప్రమాణ శైలి మారింది. అదే కదా డెవలప్మెంట్. ఇప్పుడు మానవ అభివృద్ధి కంటే నిజమైన అభివృద్ధి ఏంటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, మీరు గూగుల్లోకి వెళ్ళి ఉన్నా వచ్చింది. ఏంటి అభివృద్ధి అని అంటే, ఈ భారతదేశంలో అభివృద్ధి అంటే ఏదైతే రంగుల మేడలు, ఏదైతే 4 బిల్డింగ్లు కాదు, మానవ అభివృద్ధి, మానవ నైతిక అభివృద్ధి నిజమైన అభివృద్ధి అంటారు. సో మీరు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్ర నిపుణులందరినీ తీసుకోండి, వాళ్ళు కరోనా సమయంలో చెప్పినవన్నీ మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటే, ఈవెన్ అమర్త్య సేన్ దగ్గర నుంచి మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు అందరూ చెప్పిన, మీరు ఒకసారి చూస్తే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ వీళ్ళందరూ చెప్పిన చూస్తే, ఏదైతే నగదు బదిలీ అనేది చేయటం వల్ల మహిళలు పేదలు ఆర్థికంగా నిలబడగలుగుతారో, వాళ్ళు ఆర్థికంగా నిలబడగలిగితే ఆ కుటుంబం నిలబడిద్ది, ఆ కుటుంబం నిలబడగలిగితే ఈ రాష్ట్రం నిలబడిద్ది, దేశం నిలబడిద్ది. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సో ఆ పాయింట్ ని ఫాలో అయ్యే నిలబెట్టారు అనేది మేము చేసినాక వాళ్ళు చెప్పారు, మీ నగదు బదిలీ అనేది మేము ముందు నుంచి చేస్తూనే ఉన్నాం. సో వాళ్ళ తర్వాత చెప్పారు. దానివల్ల ఈరోజు పేదరికం శాతం తగ్గింది. అంతకుముందు 11% ఉండే పేదరికం ఈరోజు 4%కి వచ్చింది. నీతి ఆయోగ్ అఫీషియల్ రికార్డ్ అది. మరి ఇది కూడా డెవలప్మెంటే కదా. ప్రతి గ్రామంలో 4 బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదంటున్నారు. వీళ్ళకి ఏం చెప్పాలి? ₹1 కోటి పెట్టి 4 బిల్డింగ్లు కట్టింది ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, సచివాలయం, డిజిటల్ లైబ్రరీ, మళ్ళీ 17,000 కోట్లతో స్కూళ్ళు, 20,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవన్నీ వాళ్ళు డెవలప్మెంట్ కాదంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు. మరి ఏంటి నాకు అర్థం కాదు, డెవలప్మెంట్ అంటే ఇంకేంది? ఇక్కడ మీరు గ్రామాల అభివృద్ధి గురించి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, పంచాయతీ వాడు ఆల్రెడీ అభివృద్ధి చేస్తే వాళ్ళు పెట్టిన బిల్లులేవి కనీసం రాలేదు వాళ్ళకి అనే పాయింట్లో దాని గురించి ఒక పెద్ద డిస్కషనే చేశారు. అండ్ ఇప్పటికి కొద్దిగా మరుగుపడ్డప్పటికీ ఆ అంశం గురించి మళ్ళీ తెర మీదకి తీసుకొస్తూనే ఉన్నారు. సో దానికి సమాధానం, కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లోనే ఉంటాయి. అంటే మీరే ఒప్పుకుంటున్నారుగా, బిల్లులు పెండింగ్ ఉందంటే అర్థం ఏంటి? ఇక్కడ అంత అభివృద్ధి చేసినట్లు లెక్కగా. అభివృద్ధి చేసినప్పుడు ఒక 4 నెలలు 5 నెలలు లేటుకి బిల్లులు వస్తాయి, రాకుండా ఎక్కడ పోతాయి? ఆల్మోస్ట్ బిల్లు అన్నీ క్లియర్ అయి ఉన్నాయి, చాలా వరకు క్లియర్ అయి ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ 2 years ఫైనాన్షియల్గా దేశం కాదు ప్రపంచం మొత్తం కుదేలైపోతే మరి అంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో బిల్లు అయినా రావాలంటే కొంచెం టైం పట్టిద్ది. సో ఆల్మోస్ట్ వచ్చేసింది ఎంత అంటే ఇంకెక్కడన్నా 1 or 2% ఎక్కడైనా పెండింగ్ ఉండొచ్చు. సో ఈ ఎలక్షన్ కోడ్ అట్టడం వల్ల మళ్ళీ తర్వాత వచ్చేది కూడా మా ప్రభుత్వం గారు, నెక్స్ట్ మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తాం. ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి రాబోయే సీట్స్? మేడం 175 మా టార్గెట్. 151 ప్లస్ 100% గెలుస్తాం. 151 కన్ఫర్మ్, 151 ప్లస్, మైనస్ కాదు. 151 +1 +2 +3 అప్ టు 175 దాకా 100% మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోని ఇంటింటికి మళ్ళీ తీసుకొని వెళ్ళి ఈ మేనిఫెస్టోలో మీకు ఇవన్నీ అందినయా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వం.